ఏఐసిసి సభ్యులు ఆ నాయకుడు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి గారికి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అక్క అనురాధ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ బిఎన్ గారికి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ షహీద్ గారికి, అన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కిషనన్న గారికి, ఇక్కడ గుర్తించిన మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గారికి, ఇక్కడ గుర్తించిన అక్క సత్యక్క గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడ గుర్తించినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా పెద్ద ఆయన చనిపోయిన తర్వాత దాదాపు ఇప్పుడు కూడా కోలుకునే పరిస్థితి. అయినా కానీ సర్వోత్తమరెడ్డి గారు అప్పుడే చెప్పారు, నేనుంటా, మీరు నా వెంట ఉండండి, నేను మీకు ధైర్యాన్ని ఇస్తా. ఇది ఇంతకుముందు ఏ రకంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రక్షణ కోసం పనిచేసిందో మనం అందరం కలిసి ఆ రకంగా పనిచేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుందామని చెప్పడం జరిగింది, ఎంపీ గారి సహకారం కూడా తీసుకుందామని చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుందాం, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదని సర్వోత్తమరెడ్డి గారు మనందరికీ కూడా భరోసానిచ్చి, ఇవాళ ఆనాడు దామోదర్ రెడ్డి గారు నాకు జన్మనిస్తే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వోత్తమరెడ్డి గారు నాకు పునర్జన్మని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత సుఖపడ్డది లేదు. 2001లో నేను డిప్యూటీ అయినాడు, ఆనాడు ఫైటింగే ఆ ప్రభుత్వంతో, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు అవతల ఎమ్మెల్యే ఉన్నారు, యువతల నేను డిప్యూటీసీగా అక్క ఎంపీగా, ఆనాడు యుద్ధ వాతావరణం ఈ ప్రాంతంలో. అయినా దామోదర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము పనిచేసి మళ్ళీ 2004 ఎన్నికల్లో దామోదర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మనందరం కూడా. అప్పటి నుంచి 2009లో గాంధీ భవన్ తెలవనటువంటి నాకు దామోదర్ రెడ్డి గారు నా పనితనాన్ని గుర్తించి గాంధీ భవన్ తెలవనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో గాంధీ భవన్ తెలవకుండా టికెట్ రావడం అంటే అది నా ఒక్కరికి, అది ఓన్లీ దామోదర్ రెడ్డి గారి యొక్క కృషి ఆయన తీసుకురావడం జరిగింది. అయినా నేను స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కానీ పార్టీని కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా దామోదర్ గారు ఏ మాట చెప్తే ఆ మాట పూచా తప్పకుండా పనిచేస్తూ ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. 2014లో రెండోసారి కూడా మళ్ళీ సార్ నా కోసం టికెట్ తీసుకొచ్చి బీఫామ్ తీసుకొస్తే, అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పీసీసీ ప్రెసిడెంట్, 2 బీఫామ్ తీసుకొస్తే మళ్ళీ జేఏసీకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మీద కొంతమంది జేఏసీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆ 2 బీఫాలు ఒకటి జేఏసీకి ఇవ్వాలని కుంభతిని చెప్పడంతో ఆడ నా టికెట్ ఆగిపోవడం జరిగింది. లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరి సహకారంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా ఉండే పరిస్థితి ఉంది. సరే, వచ్చినటువంటి అభ్యర్థులు తక్కువ మెజార్టీతో 2 సార్లు ఓడిపోయినా కానీ మళ్ళీ మనం 2023 ఎన్నికల్లో దామోదర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం, చెవిటి వెంకన్న గారి ఆదేశానుసారం, రామరెడ్డి సర్వోత్తమరెడ్డి గారి ఆదేశానుసారం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాలని మందుల సామిల్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అందరం కృషి చేసి 52,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపించినామంటే అది ఓన్లీ దామోదర్ రెడ్డి గారి ఈ ప్రాంతంలో ఆయన చేసిన కృషి. రాజకీయాలలో ఎంతోమంది ఇవాళ ఒక సర్పంచ్ అయితే సంపాదించుకుంటున్నారు, ఒక్కసారి ఎమ్మెల్యేలు అయితే కోట్లు సంపాదించుకున్నటువంటి ఈ రోజుల్లో 5 సార్లు శాసనసభ్యుడిగా 9 సార్లు పోటీ చేసి ఈ ప్రాంతంలో ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసి అసలు రాజకీయాలకు ఒక విలువలు నేర్పినటువంటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. మా కోటే చెప్పేది, ఎవరికైనా మీరు లంచం తీసుకుంటే మీరు ఇక రాజకీయాల్లో పనికిరారని చెప్పేది, ఎక్కడన్నా మీరు తప్పు చేస్తే మీరు రాజకీయాల్లో పనికిరారని చెప్పేది. ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రధానంగా ఆయన ఆశయం నేను గమనించింది ఒక్కటే ఉండే, తన సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి కూడా తన దొరల కుటుంబంలో పుట్టిన నాతో అంటుండేది, పుట్టడం అనేది ఒక యాదృచ్ఛికం, అది ప్రకృతిరీత్యా అది ఎవరి కడుపులైనా పుడతాం, అది పుట్టిన తర్వాతనే ఏం చేయాలి, మనం జనానికి ఏం చేయాలని ఆలోచించేటోడే నాయకుడు నరసయ్య. మీరు దొరల కుటుంబాలు పుట్టినా కానీ వెనుకబడ్డ ప్రాంతాలను, వెనుకబడ్డ వర్గాలను పై తీసుకురావాలనే ధ్యేయంతో సామాజిక రాజ్యాధికారంతో పాటు సామాజిక న్యాయం కల్పించినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో రామరెడ్డి, స్వర్గీయ దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఆనాడు ఈ ప్రాంతంలో తుంగతుర్తి ప్రాంతంలో ఒక్క సబ్ స్టేషన్ 85లో ఉంటే దామోదర్ గారి నాయకత్వంలో 14 సబ్ స్టేషన్ తీసుకొచ్చిన ఘనత.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కాల పరిమితిని పెట్టి ఆనాడు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ జలాలు తీసుకొచ్చింది ఒక పేటెంట్ హక్కు ఉన్నది అంటే అది ఓన్లీ దామోదర్ రెడ్డి గారికి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడిని ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు శంకుస్థాపన చేస్తావా చేయవా అని చెప్పి ప్రగతి నగర్ దగ్గర ఆనాడు శిలాఫలకం వేయించింది దామోదర్ రెడ్డి గారు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వేలాది మందితోనే రక్త తర్పణ చేసి ఆ శిలాఫలకం మీద రక్తాన్ని జిమ్మించింది రైతాంగంతో దామోదర్ రెడ్డి గారు. మళ్ళీ సంవత్సరం తర్వాత సూర్యాపేటలో 4 లక్షల మందితోని ఆనాడు ధర్నా కార్యక్రమం పెట్టి రాజశేఖర రెడ్డి గారిని, రాజేష్ పైలట్ గారిని వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల యొక్క స్థితిగతుల మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చింది కూడా దామోదర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే చెప్పడం జరిగింది దామోదర్ గారు, అన్నా నాకు మంత్రి పదవి అవసరం లేదు, ఈ ప్రాంతం నాకు రాజకీయ భిక్ష పెట్టింది,